హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద టైలరింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నానండి. ఇది వచ్చేసి 2x2 పీస్ అండి. ఫస్ట్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. కింద వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ని బ్యాక్ సైడ్ 2 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి, లాస్ట్ స్టిచ్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నడుమండి, నడుము పొడవు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత సైడ్ జాయింట్ ఉంటుంది కదండి, మనకి సైడ్ జాయింట్ వైపు కూడా హైట్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపు కూడా మనం ఆర్మ్ హోల్ దగ్గర లాస్ట్ స్టిచ్ అక్కడ వరకు అయితే ఉందో అంతవరకు కూడా మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవండి, మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో చూసుకోవాలండి. అది అసలు ప్లస్ ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మన దగ్గర కొలతలు ఏమీ తెలియకపోయినా పర్వాలేదండి, ఆది బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలండి, మనం బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసేవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఖర్చుల వరకు పెట్టుకున్నాం కదండి, స్టిచెస్ వరకు. కిందన వచ్చేసి 1 ఇంచ్ డాట్ 2 ఇంచెస్ ఖర్చులకి, పైన వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చులు అండి. ఇక్కడ నెక్ విడత వచ్చేసి ఇక్కడికి బాగా సన్నగా ఉంటారండి, షోల్డర్స్ అవి జారుతున్నాయని చెప్పారు. అందుకని నేను వచ్చేసి 2 మీద ఒక గీత అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. నెక్ విడత వచ్చేసి షోల్డర్ వచ్చేసి యాజ్ యూజువల్ మన ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో అంత అయితే పెట్టానండి. ఇక నెక్ విడత అనేది మనం కొన్ని సైజులకి గుర్తుపెట్టుకోవాలండి. బండగా గుర్తుపెట్టుకుంటే మన బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేద్దండి. బాగా సన్నగా ఉంటే 2.5 2 మీద 2 గీతలు, మ్యాక్సిమం 2.5 వరకు పెట్టుకుంటే భుజాలు జారవండి. ఇక నెక్స్ట్ వచ్చేసి హార్మ్ హోల్ అండి. అక్కడ నేను 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాను, 1.5 ఇంచ్ అండి పెట్టుకుంటే మనకి హార్మ్ హోల్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంటుందండి, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. మన హార్మ్ హోల్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెస్ట్ లూజ్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. చూడండి, నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి. మనం ఫస్ట్ మార్కింగ్ చేసినంత వరకు కరెక్ట్గా వచ్చింది. లాస్ట్ స్టిచ్ ఎంతవరకు అయితే అంతవరకు చేసుకొని ఖర్చులు అయితే మన ఇష్టం అండి, ఎంత పెట్టుకున్నా. అది మనకి ఇచ్చిన బ్లౌజ్ని పెట్టి ఖర్చులు అయితే మనం పెట్టుకోవాలండి, మన కస్టమర్ని పెట్టి. నీట్గా అయితే కటింగ్ అనేది చేసేయండి. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అండి. నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన వెంటనే హ్యాండ్ అయితే కటింగ్ చేస్తానండి. లాస్ట్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్కి 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 4 కూడా 4 ఫోల్డింగ్స్ కూడా నీట్గా పెట్టుకోవాలండి. లేదు అంటే ఒకటి వెనక్కి ముందుకి అయితే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ పాడైపోద్దండి, ముడతలు అనేవి వచ్చేస్తాయి మనకి. ఆ ప్రాబ్లం లేకుండా కోరస్ అన్నీ నీట్గా పెట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా హార్డ్ బ్లౌజ్ని అయితే హ్యాండ్ అనేది అలా వేసుకోవాలండి. నీట్గా వేసుకున్న తర్వాత దాని చుట్టూ కూడా పొడవు వెడల్పు ఆర్మ్ హోల్ వైపు మనకి ఎంతవరకు అయితే ఉందో అంతా కూడా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా నీట్గా మార్కింగ్ అయితే ఇచ్చేయండి. చాలా ఈజీగా ఉంటుందండి, మీరు చూస్తే అర్థమైపోతుంది. బ్లౌజ్ అనేది నీట్గా కుట్టేయగలుగుతారు మీరు. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటే మన హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ దగ్గర జాయింట్స్ అయితే పడతాయండి, బ్లౌజ్ పీస్ అయితే చిన్నది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ అయితే క్రాస్గా వేసుకోవాలండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చుట్టూ వీడియోలు చూపిస్తున్నాను కదండి, సైడ్ జాయింట్ వైపు ఆర్మ్ హోల్ వైపు షోల్డరు ప్లస్ నెక్ వెడల్పు అనేది డ్రా చేయాలండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టుకోండి. పైన షోల్డర్ దగ్గర అటు ఇటు ఖర్చులకి పైన మన షోల్డర్ అతుకుతాం కదండి, అక్కడ ఖర్చులు కొంచుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్పు అయితే డ్రా చేయాలండి మనం, అది ఖర్చులతో ఉంచుకొని చేయాలండి. ఇక్కడ నేను లైన్ వేసాను కదండి, అది వచ్చేసి బ్లౌజ్ లోపలికి ఉండేలాగా లైన్ వేసుకుంటే మనకి భుజాలు జారే సమస్య అయితే ఉండదండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ పొడవండి సాగదీయకుంటే వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పెట్టి వైపు ఎప్పుడు కూడా ఉక్స్ పట్టి వైపే కొలత తీసుకోవాలండి. అక్కడ మనకి వీడియోలు చూపించాను కదండి, ఆ విధంగా తీసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి ముక్స్ పట్టి కాజా పెట్టడానికి మెయిన్ డాట్ ఉంటుంది కదండి, అంతవరకు ఫాలో అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ డాట్ ఎంత ఉందో అదైతే చూడండి, మనకి సేమ్ మనకి ఫాల్ బ్లౌజ్ ఉంటే సరిపోద్దండి. ఇంకేది మెయిన్ డాట్ నుండి సైడ్ జాయింట్ మనం స్టిచ్ అయితే వేస్తాం కదండి, ఫస్ట్ స్టిచ్ వరకు కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు షేప్ బెల్ట్ ప్లస్ హ్యాండ్స్ వదిలేసి మధ్యలో ఉన్న ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నీట్గా మార్కింగ్ పెట్టుకొని లైన్స్ అయితే ఇప్పుడు మనం పెట్టుకుని మార్కింగ్ అన్నిటికీ కలుపుకొని లైన్ అయితే ఇచ్చారండి స్ట్రైట్గా. నీట్గా లైన్ వేసిన తర్వాత చూడండి, నేనైతే ఫ్రంట్ వచ్చేసి రౌండ్ అయితే పెట్టానండి. మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అన్నీ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్తోనే మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కటింగ్ అయితే చేస్తానండి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ వైపు లోత్ అయితే ఇవ్వాలండి. చూడండి, ఆ విధంగా లోత్ అయితే ఇచ్చుకోవాలండి ఆర్మ్ హోల్ వైపు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి, చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ వచ్చేసి. షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కూడా అది బ్లౌజ్తోనే మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఎక్కడ కూడా టేప్ వాడే పని అయితే లేదు. కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. షేప్ బెల్ట్ ఫస్ట్ వచ్చేసి పొడవు ఎంత ఉందో తెలుసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపు షేప్ బెల్ట్ పొడవు ఉంటుంది కదండి, సైడ్ జాయింట్ వైపు ఎంత అయితే ఉందో అంత ఖర్చులతో కలిపి చూడండి, వీడియోలు చూపించింది కదండి, షేప్ బెల్ట్ పొడవు అయితే వెడల్పు ఎంత అయితే ఉందో ఖర్చులతో కలిపి అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ 2.5 వచ్చింది, 2.5 వస్తే మనం ఉక్స్ పట్టి వైపు 3 పెట్టుకోవాలండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ అనేది అలా డ్రా చేసుకోవాలండి. కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ చేస్తానండి. లాంగ్ ఫ్రాక్స్ అవనివ్వండి, డ్రెస్సెస్ అవనివ్వండి, కటింగ్ టాప్స్ కానీ ఏదైనా సరే అప్లోడ్ చేస్తానండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్